హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణ స్టైల్ శనగలు ఎలానో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో ఆయిల్ వేసుకోవాలి, కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా గోలాలి. గోలిన తర్వాత ఈలో కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. సో మనం ఇందులోకి అల్లం వెల్లిపాయ కాకుండా వెల్లిపాయలు తీసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఒక 2 వక్క ముక్కలాగా దంచుకోవాలి. దంచుకొని అది ఇందులో వేసుకోవాలి. వేసుకొని అది మంచిగా కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి మనం. సో పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా ఏం చేయాలంటే శనగలను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని అవి ఒక 2 విజిల్స్ వచ్చేలాగా ఉడకబెట్టుకోవాలి. సో ఉడకబెట్టుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకుంటే జస్ట్ మనం ఇందులో డైరెక్ట్ వేసుకొని వితిన్ ఒక 5 మినిట్స్లో అయిపోతాయి. సో ఈ ఉడికించిన శనగలు ఇందులో వేసుకోవాలి. వేసుకొని అవి కొంచెం మగ్గనివ్వాలి ఆయిల్లో ఒక 2-3 మినిట్స్ సిమ్గా పెట్టుకొని. సో తర్వాత వాటర్ అనేవి మనం ఏవి కూడా ఇందులో యాడ్ చేయొద్దండి. ఇప్పుడు నేనైతే 4 తీసుకున్నా కదా, ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. వాటర్ అనేవి ఎలాంటివి లేకుండా మొత్తం ఈ ఆయిల్ పచ్చిమిర్చిలో మంచిగా గోలాలి. అలా అయితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అంతే, ఫైనల్గా మసాలా వేసుకోవాలి.